ఈరోజు మనం గ్రోత్ స్కాన్ గురించి తెలుసుకుందాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ శారద, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్, ఐరావత హాస్పిటల్స్, తెల్లాపూర్. గ్రోత్ స్కాన్ టిపికల్గా మనం 28 to 32 వీక్స్ మధ్యలో చేస్తాం. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ స్కాన్. ఇందులో బేబీ గ్రోత్ సరిగ్గా ఉందా లేదా మనకు తెలుస్తుంది అనమాట. సో ఈటల్ బయోమెట్రీ అంటాం. సో 4 డయామీటర్స్ మనం మెజర్ చేస్తాం. బైపెరాటల్ డయామీటర్, హెడ్ సర్కంఫరెన్స్, అబ్డామినల్ సర్కంఫరెన్స్ అండ్ ఫీమర్ లెంత్. సో ఈ మెజర్మెంట్స్ బట్టి మనం బేబీ యొక్క ఎస్టిమేటెడ్ ఫీటల్ వెయిట్ని మెజర్ చేస్తాం. సో తర్వాత బేబీ ప్లాజెంటా ఎక్కడుంది, ప్లాజెంటా పొజిషన్ చూస్తాం అన్నమాట. ప్లాజెంటా ఈజ్ ఇన్ ద అప్పర్ సెగ్మెంట్ ఉందా, లోవర్ సెగ్మెంట్ ఉందా. మనకి ఇనీషియల్ మంత్స్లో ప్లాజెంటా అప్పర్ సెగ్మెంట్లో కాకుండా లోవర్ సెగ్మెంట్లో ఉంటుంది అన్నమాట కొందరిలో. సో అది మళ్ళీ అప్పర్ సెగ్మెంట్కి వచ్చేస్తుంది. సో ప్లాజెంటా పొజిషన్ చూస్తాం అన్నమాట. సో లోవర్ సెగ్మెంట్లో ఉంటే మనం బెడ్ రెస్ట్ అడ్వైస్ చేస్తాం. లేకపోతే ప్లాజెంటా ప్రీవియా ఉందా, కంప్లీట్గా ఆస్ని కవర్ చేస్తుందా, ఇది మనం తెలుసుకుంటామన్నమాట. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ థింగ్, బేబీ యొక్క ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ని మనం మెజర్ చేస్తాం. సో యాడిక్వేట్గా ఉందా ఫ్లూయిడ్, బికాస్ దిస్ ప్రొవైడ్స్ నరిష్మెంట్ టు ద బేబీ. సో యాడిక్వేట్గా ఉందా లేదా మనం తెలుసుకుంటామన్నమాట. సో ఈ గ్రోత్ స్కాన్ మనం 28 to 32 వీక్స్ మధ్యలో చేస్తున్నప్పుడు ఒకవేళ మనకి ఇంకా గ్రోత్ సరిగ్గా లేదు, లైక్ ఇంట్రాయూట్రైన్ గ్రోత్ రిటార్డేషన్ ఉంది అనుకున్నప్పుడు మనం మళ్ళీ ఫర్దర్గా 36 వీక్స్లో కూడా మనం గ్రోత్ స్కాన్ రిపీట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్, బేబీ యొక్క పొజిషన్ చూస్తాం. లైక్ కెఫాలిక్ పొజిషన్లో ఉందా, లేకపోతే బ్రీచ్ ఉందా, కాల్తో ఉందా. సో ఇది మన డెలివరీకి మనం ప్లాన్ చేయడానికి ఇది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు బ్రీచ్ బేబీస్కి మనం ఎస్పెషలీ ప్రైమీ బ్రీచ్కి మనం నార్మల్ డెలివరీ ట్రై చేయలేం. సో మనం C-సెక్షన్ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్, ఫీటల్ డాప్లర్. ఫీటల్ డాప్లర్ మన బ్లడ్ ఫ్లో ఫ్రమ్ ద ప్లాసెంటా టు ద అంబ్లికల్ కార్డ్ అండ్ టు ద ఇంటర్నల్ ఆర్గన్స్ ఆఫ్ ద బేబీ మనం మెజర్ చేస్తాం. దీంట్లో ఇంపార్టెంట్ అంబ్లికల్ ఆర్టరీ డాప్లర్, నెక్స్ట్ మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ డాప్లర్, నెక్స్ట్ యూట్రైన్ ఆర్టరీ డాప్లర్. సో ఈ డాప్లర్లో మనకి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయంటే అప్పుడు బేబీకి ఆక్సిజన్ సప్లై సరిగ్గా అందట్లేదు అని ఉంటుందన్నమాట. సో ఆక్సిజన్ సప్లై సరిగ్గా అందట్లేనప్పుడు మనం వెంటనే డెలివరీ ప్లాన్ చేయాల్సి వస్తుంది. సో దిస్ గ్రోత్ స్కాన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ స్కాన్ టు ప్లాన్ ఫర్ ద డెలివరీ ఆఫ్ ద బేబీ. తర్వాత బేబీ యొక్క గ్రోత్ పేరులోనే ఉంది కాబట్టి బేబీ యొక్క గ్రోత్ కరెక్ట్గా ఉందా, ఇంకోటి ఏంటంటే అన్ని ఆర్గన్స్ ఈక్వల్గా డెవలప్ అవుతున్నాయా లేదా అని కూడా మనకు తెలుస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ.